ఇక డీటెయిల్స్ చూస్తే యువనేత లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని తలపించిందని మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక బెంగళూరు బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం సభను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు పాఠశాలల బస్సులను సైతం సభకు రానియకుండా అడ్డుకున్నారని, ఆయన సభకు రావాలనే సంకల్పంతో ద్విచక్ర వాహనాలు, లక్షలాది షేర్ ఆటోలలో ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేశారని అన్నారు. సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల పంచెలు తడిసిపోతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్య పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తాండవిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల మాజీ అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీ రామకృష్ణ, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బాలుస్వామి, నవీన్ చౌదరి, గంగా, బోర్వెల్స్ పురుషోత్తం, మేడిపల్లి శంకర్ నాయుడు, నాగూర్వల్లి, రఘుపతి, షంషీర్, సంగం హరి, రెడ్డి రాయల్, బాలమణి శేఖర్, హసీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి అడ్డంకులు కలిగిస్తే ప్రజలు మాత్రం ఎక్కడ వెనకాడలేదు. షేర్ ఆటోలు ఏ విధంగా వచ్చినాయంటే ఒక వరదలాగా వచ్చినాయి. ఒక వరదలాగా ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క పల్లె నుంచి, ప్రతి ఒక్క వాడ నుంచి వందల వేల కొద్ది షేర్ ఆటోల కోసం ఒక సపరేట్ సర్వీస్ రోడ్ వదిలేస్తే దాదాపు 3 గంటల సేపు షేర్ ఆటో ఆ లేన్లో నుంచి మన ఎక్కడైతే బహిరంగ సభ స్పాట్కి చేరడం జరిగింది. నేను అక్కడ ఉన్న కొంతమందికి విచారించాను, ఏమయ్యా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే, అన్నీ వద్దండి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కానీ ముఖ్యమంత్రి అయితే మేము ఈ రాష్ట్రం వదిలి ఒరిస్సాకి వెళ్ళిపోవాలండి, లేదంటే అటుపక్క ఉండే వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవాలి, ఇటుపక్క తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోవాలండి. అంత తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక పీడ కళ అండి అంటున్నాను. ఎందుకంటే ఇది అక్కడ యాస, నేను మాట్లాడుతాను అక్కడ భాష, ఆ విధంగా అక్కడ మాట్లాడతాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత దయనీయ పరిస్థితుల్లో, ఇంత దిగజారుడు ప్రభుత్వం, ఇంత దిగజారుడు నాయకత్వానికి నేను గత 20 సంవత్సరాలు ఎవరు కూడా ఇంత వ్యవస్థ కూల్చిన వ్యక్తి చూడలేదు. చెప్పాలంటే పదాలు లేవు. వ్యతిరేకత తాండవం ఆడుతూ ఉంది. విజయనగరంలో విశాఖపట్నం నుంచి 30 కిలోమీటర్ల అవతల విజయనగరంలో యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు యువగలం పాదయాత్ర 3128 కిలోమీటర్లు ముగించుకొని ముగింపు సమావేశానికి వీరందరూ భారీ ఎత్తున హాజరు కావడం, నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడము, పెద్ద స్టేజు మహానాడుకు తలపించే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి నవశకం ప్రారంభం సభ నభూతో నభవిష్యతి అన్నట్టుగా జరిగింది. ఎన్నో మీటింగులు జరిగినాయి ఇంతవరకు, తెలుగుదేశం పార్టీ మహానాడు లాంటివన్నీ కూడా. వాటిలన్నిటినీ తలదన్నే రకంగా అశేష జనవాహిని, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పొగడలతో నిరుపేదలకు రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారునికి ఇల్లులు మంజూరు చేస్తారు. అయితే మదనపల్లి పట్టణంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక రేషన్ కార్డుతో బండ మీద కంపల్లిలో 18 ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిందని చెబుతూ ఏకంగా 18కి పైగా ఇంటి స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్నాడు.
చుట్టుపక్కల ప్రజలు ఇదేమిటని ప్రశ్నిస్తే తన వెనుక బడా నాయకులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతూ తన పని కానిస్తున్నాడు. హౌసింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత తంతు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాల వ్యవహారాన్ని అరికడితే బాగుంటుంది. మదనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు వైఎస్ఆర్ కాలనీ జెండామాను కాలనీకి సంబంధించి ప్రభుత్వం గతంలో 2007-2008 సంవత్సరంలో నిరుపేదలకు ఇస్తే వాటిని కట్టుకోలేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరివి హౌసింగ్ ఆఫీస్లో వివరాలు కనుక్కొని రెవెన్యూ అధికారుల అండదండలతో ఈరోజు మదనపల్లిలో ఒక దళారీ దాదాపు వందలాది ఫ్లాట్లను ఇండ్లను కబ్జా చేసి వీటిని వ్యాపారం చేస్తున్నాడు. వీటిపైన చాలాసార్లు మేము ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశాం, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. కనీసం వాటిపైన ఉలుకు పలుకు లేనటువంటి రెవెన్యూ యంత్రాంగం ఉండడం వల్ల ఇవి యథేచ్ఛగా వ్యాపారాలు జరుగుతున్నాయి. పేదలకు అందాల్సినటువంటి ప్రభుత్వం ఏ వ్యయంతో అయితే పేదలకు ఇచ్చారో దాన్ని కబ్జా చేసి దానికి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమ్మకాలు జరుగుతున్నాయి. ఈరోజు లక్షలు వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనిపైన వెంటనే మరి రెవెన్యూ ఇటు హౌసింగ్ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. 2వ వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి సర్వేర్ కానీ అక్కడ ఉన్నటువంటి మరి సిబ్బంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒక దళారీకి సుబ్రహ్మణ్యం అలియా సుబ్బు అనేటువంటి వ్యక్తి దాదాపు ఎక్కడ ఖాళీ కనిపిస్తే వాటికి వెంటనే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి హౌసింగ్లో శాంక్షన్ అయినట్టు హౌసింగ్లో లెటర్ తీసుకోవడము, మొత్తం వీటిని వ్యాపారాలు జరుగుతున్నాయి. వీటిపైన వెంటనే చర్యలు తీసుకొని పేదలకు అందాల్సినటువంటి ఇండ్లను పేదలకు దక్కే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి దర్యాప్తు చేసి బాధ్యునిపైన మరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఇటు రెవెన్యూ యువగలం నవశకం ప్రజాబలం విజయనగరం జిల్లా పోలేపల్లి వద్ద జరిగిన సభ నా భూతో నా భవిష్యత్తులో అన్నట్లు సాగింది. కుప్పంలో ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర 226 రోజులు 97 నియోజకవర్గాలలో 3132 కిలోమీటర్లు సుదీర్ఘంగా నడక పూర్తి చేశారు. గతంలో అనేక మంది పాదయాత్రలు చేసినప్పుడు ప్రభుత్వాలు వారికి అన్ని విధాలా సహకరించి తగిన బందోబస్తు కల్పించి సజావుగా పాదయాత్ర పూర్తయ్యేదానికి సహకరించారు. అయితే అందుకు భిన్నంగా సాగిన లోకేష్ పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో ఆర్జే వెంకటేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడుగడుగున అడ్డంకులు సృష్టించి కేసులు పెట్టి వేధించారు. లోకేష్కి మైక్ ఇవ్వకుండా లాక్కున్నారు. కుర్చీ ఎక్కి మాట్లాడితే కుర్చీ కూడా లాక్కున్నారు. ఇటువంటి నిర్బంధాల మధ్య నారా లోకేష్ పాదయాత్ర పూర్తి చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. కాగా పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన సంఘటనతో ఉత్తరాంధ్ర ప్రజలు బారులు తీరి సభను విజయవంతం చేశారని వెంకటేష్ సంతోషం వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని తెలుగుదేశం జనసేన గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలని కుండ బద్దలు కొట్టారని కొనియాడారు. జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి దశాబ్ద కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు అన్వర్ బాషా, రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, మాజీ నిమ్మనపల్లి మండలాధ్యక్షుడు మేష రామకృష్ణ, వట్టికొండ రెడ్డప్ప, కత్తి రామ్మూర్తి, శ్రీనివాసులు, రామయ్య, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నవగలం ప్రజాబలం నిన్న ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర పోలేపల్లిలో జరిగినటువంటి యువగలం ముగింపు సభ ఉత్తరాంధ్ర జిల్లాలోనే నభూతో నభవిష్యత్. గతంలో ఎన్నో సభలు నిర్వహించారు కానీ ఇంతటి ఘన విజయం సాధించిన సభ ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు,
ఒకే వేదిక మీద ఒకే ఫ్రేమ్లో కనపడడం ప్రజలకు కనువిందు చేసింది. ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అభినందించదగిన విషయం. వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ముఖ్యంగా నిరుద్యోగులకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు అక్కడ స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. తొందరలో జరిగే ఉమ్మడి మేనిఫెస్టోలో అక్కడ ఇద్దరు కలిసి జనవరిలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 2 పార్టీల సమన్వయంతో ప్రజలు నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో పటిష్టంగా పార్టీ ముందుకు తీసుకోవడానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి కోరారు. ఈ సందర్భంగా మేము ఇంకోటి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థులను